Roll camera, sound, action. Hello, fantastic people. Welcome to the First Audience channel. Myself Bhagwan. Here we have Mr. Prasan with us. నమస్తే భగవాన్. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన మన సూర్య నటించిన కంగువ మూవీని యుఎస్ఏ ప్రీమియర్ షో చూసి రెడీగా తన రివ్యూని షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు మిస్టర్ ప్రసన్. అండ్ ఫస్ట్ ఇన్స్టాన్స్, మీరు థియేటర్ నుంచి మూవీ చూసి బయటికి రాగానే మీ ఇంప్రెషన్ ఏంటండి? కంగు తినిపించిన కంగువ అనిపించింది, సూర్యుని ముంచేసిన శివ అనిపించింది, గందరగోళం గజిబిజి గైర్ నుంచి బయటకు వచ్చాననిపించింది. అంటే మనం అనుకున్నట్టే ఆ ట్రైలర్ లో ఉన్న గందరగోళంలోనే మూవీ మొత్తం కూడా ఉండి అనిపిస్తుంది. సో ఓవరాల్ మూవీ స్టోరీ ఏంటండి అసలు? ద స్టోరీ 5 క్లాన్స్ ఉంటాయి ప్రిమిటివ్ ఏజ్ లో. యాజ్ యూజువల్ విదేశీ వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక ట్రైటర్ ఉంటాడు. ఆ ట్రైటర్ వచ్చి చేసే చికాకు అది తెలుసుకొని నాయకుడు ఎలా పోరాడతాడు, ఆ క్రమంలో వాళ్ళ ఫ్యామిలీని చంపేసినప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటి, ఆ హామీ కోసం హీరో ఎట్లా కట్టుబడి ఉంటాడు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద స్టోరీ. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే నాయకుడి కథలాగా అనిపిస్తుందండి నాకు. సో ఓవరాల్ మీ రివ్యూ ఏంటండి మూవీ? సూర్య మీద అభిమానంతో, శివ మీద అంచనాలతో నేను థియేటర్ లోపలికి వెళ్ళాను. టైటిల్స్ పడటమే చాలా లో క్వాలిటీ గ్రాఫిక్స్ తో పడ్డవి. సరే, స్టోరీ ఓపెన్ అయింది ఎక్కడో దేశ సరిహద్దులో, ఒక ల్యాబ్ లో ఓపెన్ అవుద్ది. దాని తర్వాత సూర్య ఓపెన్ అవుతాడు బౌంటీ హంటర్ గా. తర్వాత ఇప్పటి కాలం నుంచి వెనక్కి ప్రిమిటివ్ కాలానికి కనెక్ట్ చేస్తాడు. అది ఓపెన్ అయిన తర్వాత ఆ 5 జాతులని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అది చాలా వేగ్ గా ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఎలా అంటే రాజశేఖర్ సినిమా అప్పుడెప్పుడు మెరుపుతీగా వచ్చిపో అన్నట్టుగా 1, 2, 3, 4 అని చెప్పేసి పంపించేస్తాడు. మనకు అర్థం కాదు. విదేశీ వాళ్ళు వస్తారు, దేశద్రోహం ఒకటి చేస్తాడు. ఈ 5 క్లాన్స్ మధ్యలో ఒక భీకర పోరాటం జరుగుద్ది. దాని తర్వాత ఆ సూర్య ఇంట్రడక్షన్ జరుగుద్ది. అతను హామీ ఎలా ఇస్తాడు, ఏం చేస్తాడు, ఆ ఇచ్చిన మాట కోసం ఎంతవరకు వెళ్తాడు, దీన్ని అక్కడ జరుగుతున్న దానికి ఆ పోరాటాలకి ఏమాత్రం సంబంధం ఉండదు. మొత్తం గజిబిజి గందరగోళంగా ఉంటది. సినిమా మొత్తంలో సూర్య డైలాగులు ఓ అని ఒక బేకర అరుపులు తప్పితే నాకు ఏమీ గుర్తులేవు. అండ్ ద పర్పస్, కంటెక్స్ట్, స్టోరీ ఈజ్ నో వే ఇంట్రెస్టింగ్, నో వే కనెక్టెడ్. ఆ ప్రెసెంట్ కి పాస్ట్ కి కూడా కనెక్షన్ ఉండదు. అంటే చూపిస్తారు కానీ ఎలా కనెక్ట్ అయ్యింది, వీ హ్యావ్ టు విజువలైజ్. ఎక్కడ కూడా మనకి ఏ సందర్భంలోనూ మనకి ఆసక్తి ఉండదు. మేకింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని సెక్షన్స్ లో, అన్ని క్రాఫ్ట్స్ లో ఇట్స్ ఫెయిల్డ్. అంటే ప్రిమిటివ్ గా వరల్డ్ ఒకటి క్రియేట్ చేసినప్పుడు ఎయిదర్ మనకు తెలిసిన కంటెస్ట్ అన్న ఉండాలి, లేదా నువ్వు క్రియేట్ చేసింది ఒక వండర్ లాగా ఉండాలి. జస్ట్ వాళ్ళ మేకప్స్ గానీ అవి గానీ అంతసేపు సినిమా 70% వి కాంట్ ఈవెన్. ఆ ఫోటోగ్రఫీ కూడా, ఆ చూపించిన విధానం కూడా ఇట్ వాజ్ వెరీ లో క్వాలిటీ. భగవాన్, వీఆర్ ఇన్ ద 2024. మనం విజువల్ వండర్స్ సెట్ చేశాం. ఒకవేళ ఈ ఫిల్మ్ బాగోలేదంటే రాజమౌళి గారిని అనాలి. ఎందుకంటే ఆయన అద్భుతాన్ని సృష్టించేసి ఒక మైల్ స్టోన్ సెట్ చేశారు. అంత రీచ్ అయిపోయినా పర్లేదు కానీ 2 దశాబ్దాలు వెనక్కి వెళ్ళకూడదు మనం. మనకు అసలు ఈ ఫిల్మ్ లో సూర్య గారు కనపడరు. బాబీ డియోల్ గారు వచ్చినప్పుడు తప్పితే ఆయన ఎందుకున్నారో ఆయనకి తెలియదు, మనకి తెలియదు. హీరోయిన్ జీరో, ఎంటర్టైన్మెంట్ జీరో. భగవాన్, సినిమాలో కొన్ని షార్ట్స్ అద్భుతమైన అనుకోని వాళ్ళు తీశారు కానీ అవి పిల్లాటలాగా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఆ ముసలి షార్ట్స్. ఓవరాల్ గా చెప్పాలంటే సూర్య లేడు, బాబిడియా లేడు, కథ లేదు, కథనం లేదు, దర్శకత్వం నిల్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ న్యాయం చేశాడు. కానీ ఆ సంగీతం వినపడితేగా వేళ్ల అరుపులు, ఆర్తనాదాలే ఎక్కువైనాయి. గారి డైలాగులు, కేకలు, అరుపులు తప్ప మాకు ఏం వినపడలేదు. వెరీ డిసప్పాయింటింగ్ అండి. మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే మూవీని హడావుడిగా కంగారుగా తీసేశారేమో అనిపిస్తుంది. మీరు చెప్పినట్టు వాళ్ళ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొంచెం ఎలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ రోజుల్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చేసుకుంటున్నారు కదండి. పార్ట్ 1 లో ఆ రాజ్యాల గురించి చెప్పేసి పార్ట్ 2 లో మిగిలిన స్టోరీ కనెక్ట్ చేస్తే బాగుంది అనిపిస్తుంది, స్లోగా ప్రాపర్ గా డిజైన్ చేసుకొని. అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్ లుక్స్ వెరీ డిసప్పాయింటింగ్. సూర్య గారు ఎంత అద్భుతమైన డైలాగులు వదులుతారు, ఆయనకి
Exactly. లేవనిపిస్తుంది. ఈ అరుపులు కేకలతోనే సినిమా ఉందనిపిస్తుంది నాకు. అండ్ ఏదన్నా ఒకటి మంచి ఉందా అండి మూవీలో? అండ్ ఆల్సో రేటింగ్ ఎంత ఇస్తారండి? మంచి మనసున్న సూర్య కాబట్టి ఈ సినిమాను ఒప్పుకున్నాడు. అయితే లాస్ట్ ఒక 3-4 నిమిషాలు మాత్రం ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కొంచెం బాగుంటుంది. ఇక రేటింగ్ విషయానికి వస్తే ఇట్స్ వెరీ సాడ్ ఆన్ మై పార్ట్. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. యాజ్ వీ నీడ్ టు స్టిక్ విత్ ఫ్యాక్ట్స్, ఇట్ ఈస్ 1.5/5. 1.5/5 ఇస్ ఫస్ట్ ఆడియన్స్ రేటింగ్. సూర్య గారు ఒక అద్భుతమైన యాక్టర్ అండ్ ఆయన సూపర్ ఆసమ్ చేస్తారు. ఆయన నుంచి ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్టిల్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఓవరాల్ గా మూవీ అంత ఇంట్రెస్టింగ్ లేదనిపిస్తుంది, ఏదో గందరగోళం జరిగిపోయింది అనిపిస్తుంది. అండ్ వీ ఎక్స్పెక్ట్ ద బెస్ట్ మూవీ కమింగ్ సూన్. వీ డెఫినెట్లీ మిస్ సూర్య అండ్ హీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ విత్ ద బెస్ట్. అండ్ వ్యూవర్స్, మీకు ఈ రివ్యూ నచ్చింది అనుకుంటున్నాం. ఇలాంటి రివ్యూస్ లో మన ఫస్ట్ ఆడియన్స్ మిస్టర్ ప్రశాంత్ USA నుంచి ప్రీమియర్ షో చూసి మనతో షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Please like it, share it and subscribe. Follow us to follow you guys. Thank you. నమస్తే.